హాయ్ డియర్ ఫ్రెండ్స్, మనము తెలుగులో ఏ పదం రాయాలన్నా కూడా మనకు ఆ నుంచి అహా వరకు మనకు అచ్చులు వస్తే సరిపోతుందండి. అలాగే నకారా పుల్ అంటే అక్ అగ్ ఉన్ అనే శబ్దం వస్తుంది. ఇది కూడా ఒకటి తెలిసి ఉండాలి మనకు. ఈ 16 ఇది ఒకటి 17 ఇవి వస్తే మనకు ఏ పదమైనా ఈజీగా రాయొచ్చు. చూద్దాం ఒకసారి. ఆ ఆ ఏ ఏ ఓ ఓ రు రు ఈ పదాలన్నిట్లలో కొన్ని సౌండ్స్ వస్తున్నాయి. చూడండి సౌండ్స్. ఇది ఆ అంటే 1 సెకండ్ పలుకుతున్నాం. ఆ అంటే 2 సెకండ్స్ పలుకుతున్నాం. ఈ అంటే 1 సెకండ్ పలుకుతున్నాం. ఈ అంటే 2 సెకండ్స్ పలుకుతున్నాం. అంటే ఇందులో ప్రతి ఒక్కటి కూడా 1 సెకండ్ పలికేది, 2 సెకండ్ పలికేది రెండు ఉంటాయి అన్నమాట. అయితే మనము ఏది 1 సెకండ్ పలుకుతున్నాం, ఏది 2 సెకండ్ పలుకుతున్నాం అనేది గుర్తించగలిగితే సరిపోతుంది. అదేవిధంగా తలకట్టు దీర్ఘాలు కూడా వీటికి సంబంధమే ఉంటుందండి. అ అంటే తలకట్టు, ఆ అంటే దీర్ఘం, ఏ అంటే గుడి, ఈ అంటే గుడి దీర్ఘం. ఇలా తలకట్టు దీర్ఘాలు 16 ఉంటాయి. ఆ 16 కూడా ఈ 16కు కమాండ్ అన్న విషయం, అవి ఇవి ఒకటే అన్న విషయం మనం గ్రహించాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే వాటి పక్కన 0 పెడితే అనే శబ్దం వస్తుంది. ఇది ఈ శబ్దం వస్తుంది అన్న విషయం కూడా మనకు గుర్తుండాలి. చూడండి, అమ్, ఆమ్, ఇం, ఈం, ఓం ఇలా శబ్దం వస్తుందండి. ఈ 3 విషయాలు కూడా అంటే అచ్చులు, తలకట్టు దీర్ఘాలు, అదేవిధంగా 0 పెడితే దానికి అనే శబ్దం వస్తుంది. అదేవిధంగా 1s 2s అంటే 1 సెకండ్ 2 సెకండ్ పలికేటివి గుర్తుంటే ఏ పదం ఇచ్చినా కూడా ఈజీగా రాయొచ్చు. ఈ టెక్నిక్ చాలా జాగ్రత్తగా వినండి. ఒక పదం తీసుకుందామండి, నిరంతరం. నిరంతరం. ఫస్ట్ ఈ నిరంతరం అనేటువంటి పదంలో ఏ ఏ అక్షరాలు ఉన్నాయో గుర్తిస్తాం. ఫస్ట్ నిరంతరంలో ఏముందండి? నా ఉంది, రా ఉంది, తా ఉంది, రా ఉంది. నిరంతరం. దీంట్లో సౌండ్స్ ఏమొస్తున్నాయో చూద్దాం. నిరంతరం, నిరంతరం, నిరంతరం అలా మనం పలికి చూస్తే అక్కడ 2 సెకండ్స్ 1 సెకండ్స్ పలికేటువంటి అక్షరాలు మనకు గుర్తించబడతాయి. నిరంతరం, నిరంతరం. అందులో మనం ఏ అక్షరాన్ని కూడా ఆ అని, ఈ అని, ఊ అని మనం పలకట్లేదు. కాబట్టి నిరంతరం అంటే అన్ని కూడా 1 సెకండే. అంటే 1 సెకండ్ 1 సెకండ్ 1 సెకండ్ 1 సెకండ్ అని మనము గుర్తించగలిగితే సరిపోతుంది. ఇందులో సౌండ్స్ ఏమొత్తం చూద్దాం. నీ అంటే ఈ అనే శబ్దం వస్తుంది. రమ్, అమ్ అంటే మనకు రమ్ అంటే అమ్ అనే శబ్దం వస్తుంది. త అంటే మనకు ఆ అనే శబ్దం వస్తుంది. రమ్ అంటే మళ్ళీ మనకు అమ్ అనేటువంటి శబ్దం వస్తుంది. ఈ అంటే ఏంటండి? ఈ అంటే మనం ఏం పెట్టాలి? గుడి పెట్టాలి. సో నా పైన మనం గుడి పెడితే ఈ విధంగా అవుతుంది. అమ్ అంటే ఏంటండి? మనకు అమ్ అంటే అమ్ అనే శబ్దం వస్తుంది. అమ్ అనే శబ్దం వస్తే ఏం పెట్టాలండి? 0 పెట్టాలి. సో మనము రా పక్కన 0 పెడితే సరిపోతుంది. అదేవిధంగా తాకి ఆ వచ్చింది. ఆ అంటే ఏంటండి? తలకట్టు పెట్టాలి. మనం తాకి తలకట్టు పెడితే సరిపోతుంది. అదేవిధంగా ఇక్కడ రా అమ్మ వచ్చింది. అమ్మ అంటే రాకు, అమ్మన్న అక్కడ 0 పెడితే సరిపోతుంది కదా. రా అని యాజ్ ఇట్ ఈజ్గా అలాగే రాసేసి 0 పెడితే సరిపోతుంది. నిరంతరం. సో ఇలా ప్రతి ఒక్క పదాన్ని కూడా మనము ఈజీగా రాయొచ్చండి. కానీ మనం రాయాల్సిన ప్రతిసారి దీన్ని విడదీసి రాయడం, అక్షరాలు గుర్తించడం, అందులో 1 సెకండ్ 2 సెకండ్ గుర్తించడం, అందులో ఇన్వాల్వ్ అయినటువంటి అచ్చులను గుర్తించడం, తర్వాత రాయడం, ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కదండి. అందుకోసమే ఏం చేస్తున్నామంటే ఇది మనము ప్రాక్టీస్ చేయాలి. ఒక 500 పదాలు ప్రాక్టీస్ చేసిన తర్వాత మనకు ఆటోమేటిక్గా అది స్పీడప్ అవుతుంది. స్పీడప్ అయిన తర్వాత డైరెక్ట్ మనం ఈ స్టెప్ వేసే విధంగా చూద్దాం. ఫస్ట్ డైరెక్ట్ ఏ విధంగా స్టెప్ వేద్దామో ఇదే చూద్దాం. నిరంతరం. ఇదే నిరంతరంలో మనం ఏం చేస్తున్నామంటే నిరంతరం, నిరంతరం, నిరంతరం ఎక్కడ కూడా 1 సెకండ్ 2 సెకండ్ పలకు లేదు. అంటే ఎక్కడ దీర్ఘాలు రావన్న విషయం టక్కున అర్థం చేసుకోవాలి. నిరంతరం. నీ అంటే ఏమొస్తుంది? ఈ సౌండ్ వస్తుంది. ఈ అంటే గుడి. నిరం అమ్మ వస్తుంది. రాకు 0 పెడితే సరిపోతుంది. త అంటే ఆ వస్తుంది. తలకట్టు పెడితే సరిపోతుంది. రమ్ అంటే మళ్ళీ ఆ అమ్మ వస్తుంది. రమ్ పెడితే సరిపోతుంది. నిరంతరం. ఇట్లా డైరెక్ట్ రాయాలన్నమాట. ఇది ప్రాక్టీస్ చేసిన తర్వాత మనకి కెపాసిటీ వస్తుందండి. డైరెక్ట్ ఆ కెపాసిటీ రావాలంటే రాదు. సో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అని అందుకే అన్నారు. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. సంపాదించడం. సమ్ అమ్మ వస్తుంది. అమ్మ అంటే ఏంటి? 0 పెట్టేయాలి. సంపా ఆ వస్తుంది. సెకండ్ ఆ వస్తే ఏంటంటే దీర్ఘం పెట్టాలి. పాకి దీర్ఘం. దిమ్ అంటే లాస్ట్ ఎం అని వస్తుంది. అంటే దాకి మనం గుడి పెట్టేసి పక్కన 0 పెడితే సంపాదిం.
చడం చ చ అంటే ఆ వస్తుంది, ఆ అంటే మనం తలకాటు పెడితే సరిపోతుంది. డమ్ అంటే మనకేమొస్తుంది, అమ్ అని వస్తుంది, అమ్ డమ్. డమ్ అంటే ఏంటంటే తలకాటు పెట్టేసి అమ్ అంటే సున్నా పెట్టేస్తే సరిపోతుంది. సంపాదించడం. ఇలా ప్రతి ఒక్క పదాన్ని కూడా మనం రాయొచ్చండి, ప్రతి ఒక్క పదాన్ని రాయొచ్చు. అదే విధంగా ఇంకో పదం రాద్దాం, గీంఖారం. గీమ్ గీమ్ అంటే ఈం వస్తుంది, గీమ్ గీమ్ గుడి దీర్ఘం పక్కన సున్నా. ఖా అంటే ఆ వస్తుంది, ఖా. రమ్ అంటే అమ్మ వస్తుంది, రమ్. గీం ఖారం. ఆ విధంగా రాయొచ్చు. నెక్స్ట్ బలోపేతం. బ అంటే ఆ వస్తుంది, ఆ అంటే మనకు తలకట్టు డైరెక్ట్ యాజ్ ఇట్ ఈస్ గా రాసేయడమే. బ బలో. ఓ అంటే ఓ వస్తుంది, ఓ అంటే ఏంటి ఇక్కడ చూడండి, ఓ అంటే ఉద్దం దీర్ఘం పెట్టాలి, బలో. పేతం బలోపేతం. పే అంటే ఎక్కడ ఉంటుంది, పే ఏ వస్తుంది అంటే ఏం పెట్టాలి, ఇతం దీర్ఘం పెట్టాలి, పే. తం అంటే అమ్మ వస్తుంది, అమ్మ అంటే సున్నా పెట్టాలి, బలోపేతం. ఈ విధంగా ప్రతి ఒక్క పదాన్ని కూడా మనం ఈజీగా రాయొచ్చు అండి. ఇది గుణింతాలతో కూడిన పదాలు మాత్రమే. ఒత్తులతో కూడిన పదాలకు కూడా సేమ్ టెక్నిక్ ఫాలో అవ్వాలి. కాకపోతే కొంచెం దాంట్లో కలిపి చదివేటివి, విడదీసి చదివే పదాలు ఉంటాయి. ఆ టెక్నిక్ని మరో వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ.